కెప్టెన్ టీవీ శ్రోతలకు నమస్కారం. ప్రముఖ నటుడు, సినిమా హీరో, చిరంజీవి మేనల్లుడు, అల్లు రామలింగయ్య గారి మనవడు, అల్లు అరవింద్ గారి కుమారుడు అయినటువంటి అల్లు అర్జున్ ని ఈరోజు హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ప్రీమియర్ షో పుష్ప 2 సినిమాకి ఆయన ప్రీమియర్ షోకి ఆ హాల్కి వెళ్తుంటే అక్కడ ఒక మహిళ ఆ తొక్కిసలాటలో మరణించడం జరిగింది. ఒక బాలుడు, ఆమె కుమారుడు కూడా ఆ గాయాలు పాలవడం జరిగింది. ఆ ఘటన జరగడం దురదృష్టకరం. అటువంటి ఘటనని తీసుకెళ్ళి ఇలాంటి ఘటనలు మన దేశంలో చాలా సాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. మరి ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఎక్కడా కూడా అరెస్ట్ చేయలేదు. రాజకీయ నాయకులు కానివ్వండి, సినిమా హీరోలు కానివ్వండి, మన దేశంలో వీళ్ళిద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్, అభిమానులు ఎక్కువగా ఉంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మీటింగ్ లో కూడా చాలా సార్లు మహిళలు చనిపోయారు, పిల్లలు చనిపోయారు, వృద్ధులు చనిపోయారు. చాలా సందర్భాల్లోనూ జరిగింది. వాళ్ళు ఈ ఒక్క విషయం కాదు, కానీ చాలా విషయాల్లో జరిగినాయి. ప్రభాస్ నటించినటువంటి సినిమాల్లో ఫ్లెక్సీలు కడుతూ చనిపోయారు. అదేవిధంగా ఆయన సినిమా కోసం టికెట్లు కొనలేక చనిపోయారు. ఆ తొక్కిసలాటలోనూ చనిపోయారు. ఇది కొత్తదైతే కాదు, కానీ అల్లు అర్జున్ విషయాన్ని నేను చాలా కొత్తగా తీసుకొస్తున్నారు. ఆ మహిళ సినిమా రిలీజ్ అయ్యేది 5వ తారీఖు, కానీ అప్పుడు 4వ తారీఖు ప్రీమియర్ షో వేస్తే ఆ నైట్ అల్లు అర్జున్ సంధ్య హాల్కి వెళ్తే అక్కడ మా తొక్కిసలాటలో జరిగింది. అల్లు అర్జున్ చూడాలి అనే తపనతోనూ. కానీ ఇక్కడ మహిళతో కూడా తప్పు ఉంది. ఇలా జరగాలని ఎవరు కోరుకోరు. కానీ 5వ తారీఖు సినిమా రిలీజ్ అయితే 5వ తారీఖు చూడాల్సిన అవసరమే లేదు. 4వ తారీఖు వాళ్ళు సినిమా వాళ్ళు డబ్బుల కోసం, ప్రమోషన్ కోసం, ఇంకా ఎక్కువ టికెట్లు అమ్ముకోవడానికి, ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి వాళ్ళు 4వ తారీఖు షో వేసుకున్నారు. అటువంటి షోకి ఈమె ముందుగానే వెళ్ళి, ఈమె ఫ్యామిలీ మొత్తం ముందుగానే వెళ్ళి చూడాల్సిన అవసరం అయితే లేదు. పుష్ప 2 అంటే దేశవ్యాప్తంగా ఆ సినిమాకి మంచి ప్రమోషన్స్ కానీ, మంచి హైప్ కానీ, ఆ సినిమా కోసం చాలా మంది ప్రజలు కానీ ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆ సినిమా ఒక్కరోజు చూస్తేనే చూడాల్సిందే కాదు కదా. అది అప్పటికప్పుడు సర్దిపడే సినిమా అయితే కాదు. తర్వాత టీవీలోనే వస్తుంది, తర్వాత హాల్లోనే ఉంటుంది, ఎప్పటికైనా వస్తూనే ఉంటుంది. కానీ ఆమె అలా వెళ్ళి అలా చనిపోవటం అనేది, అది ఎవరు కూడా చావాలని, అది జరగాలని కోరుకోరు, కానీ జరిగింది. ఒక అల్లు అర్జున్ విషయంలోనే జరిగినాయి, చాలా మంది హీరోల విషయంలో జరిగింది. ప్రభాస్ విషయంలో కానీ, తమిళనాడు నుంచి వచ్చిన సూర్య విషయంలో కానీ చాలా మంది హీరోలు, రజనీకాంత్ కోసం చచ్చిపోయారు. వీళ్ళందరి కోసం అభిమానులు చచ్చిపోతూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళ మీద కేసులు ఎక్కడ కూడా నమోదు అవ్వలేదు. మనం 2014లో చూసుకుంటే కృష్ణా పుష్కరాలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన నదిలో స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందారు. కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అక్కడ కేసు నడవలేదు. ఇప్పటికీ ఆ కేసు లేదు, కొట్టేశారు. కేసు అనేది లేదు, ఆయన అరెస్ట్ కూడా చేయలేదు. అలాంటి 9 మంది చనిపోతేనే కేసు లేదు. ఈయనేదో ఆయన సినిమా చూసుకోవడం కోసం, ప్రేక్షకులు ఉన్నారో లేదో, అభిమానులు ఎలా ఉన్నారో చూసుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దీని వెనక ఏదో రాజకీయ కోణం కూడా క్లియర్ గానే కనిపిస్తున్నట్టుంది. ఒక ఫ్యామిలీ నుండి ఎదిగిన హీరో ఆ ఫ్యామిలీ పేరు చెప్పుకోవట్లేదని, ఆ ఫ్యామిలీని పక్కన పెట్టేశాడని, ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఈరోజు ఆ ఒక హీరో కూడా ఒక రాష్ట్రంలో ఒక మంత్రిగా హీరోలు పోషించడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీ నుండి ఏమన్నా ఇలాంటి ఏమన్నా జరుగుతున్నాయా అనే అనుమానాలు అయితే తప్పకుండా కలుగుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు. రాజకీయ నాయకుల విషయంలోనూ జరిగాయి. రాజకీయ నాయకుల విషయంలో కూడా చాలాసార్లు వాళ్ళ కార్లతో తొక్కించేశారు, పొరపాటు అయిపోయిందని చెప్పారు. కానీ ఇప్పుడు దీన్ని మాత్రం ఎందుకు ఇలా తీసుకుంటున్నారు అనేది క్లియర్గా అర్థం కావడం లేదు. దీని వెనక రాజకీయ శక్తి అయితే బలంగా ఉన్నట్టుంది. రాజకీయ శక్తి అన్నా కూడా ఒక ఫ్యామిలీ దీని వెనక బలంగా ఉన్నట్టు అనేది మాత్రం క్లియర్గా అర్థం అవుతుంది. ఇలాంటి అరెస్ట్ అనేది అలా దాని మీద పోలీసులు ఒక నిఘా పెట్టి ఇలాంటి అరెస్టులు ఆపితే బాగుంటుంది. ఎందుకంటే గతంలో చాలా మంది హీరోలు కూడా మరి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కలే కాదు కదా ఇలా చేసింది. చాలా మంది హీరోలు కానీ, రాజకీయ నాయకులు కానీ, వీళ్ళ వల్ల చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోయింది, చాలా మంది చనిపోయారు, చాలా మంది అనాథులు కూడా అయ్యారు. వాళ్ళు ఎవరు ఎక్కడా కూడా పట్టించుకోలేదు, వాళ్ళ పోషణ కూడా ఎవరో చూసుకోవటం లేదు. పర్టికులర్ గా ఈ యొక్క అల్లు అర్జున్ విషయంలోనే ఆయన అరెస్ట్ చేయడం, ఆయన సినిమా పుష్ప 2 బాగా రేసింగ్,
దేశవ్యాప్తంగా కూడా కలెక్షన్ వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 1000 కోట్ల పైన గ్రాస్ 1000 కోట్ల పైన సంపాదించింది ఆ సినిమా. మన దేశంలో అంత సంపాదించిన సినిమా మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్. అది కూడా పుష్ప 2. అంత మంచి గ్రాస్ వచ్చిన సినిమాని, ఆయనకి మంచి పేరు వచ్చిన సినిమాని ఇలా అరెస్ట్ చేశారంటే మళ్ళీ ఇంకా ఆయన అభివృద్ధిని ఇంకా పెంచుతున్నట్టే నిజంగా కనిపిస్తుంది. ఒక ఫ్యామిలీ విషయంలో ఇది ఎంత చేయాల్సిన అవసరం అయితే లేదు.